కొన్నిసార్లు కొన్ని వేషాలు వేసుకుంటారు. మనుషులు ఏం చేస్తారంటే పులి వేషం వేసుకుంటారా? పులి వేషం వేసుకున్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? మనిషి ఇలా నడుస్తాడా? ఎలా నడుస్తాడు? పులిలాగా 4 కాళ్ళతో నడుస్తాడు, పులిలాగా గాండ్రిస్తాడు, మనిషిలాగా బిహేవ్ చేయడు. ఎందుకని? ఏం వేషం వేసుకున్నాడు? పులి వేషం వేసుకున్నాడు కాబట్టి అచ్చం పులి ఎలాగైతే బిహేవ్ చేస్తుందో, పులి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండడానికి ప్రవర్తిస్తాడు. ఎందుకంటే పులి వేషం వేసుకున్నాడు కాబట్టి. అలాగే కొంతమంది చిన్నపిల్లలు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో గాంధీ తాత వేషం వేసుకుంటాడు తెలుసా? ఈ గోచిలో గడియారం పెట్టుకొని, కళ్ళద్దాలు పెట్టుకొని, చేతిలో కర్ర ఒకటి పట్టుకుంటాడు. అప్పుడు ఎవరంటారు? ఇంకా అతన్ని గాంధీ తాత అంటారు. ఇలా గాంధీ తాతలాగా ఉండాలని పిల్లలకి ఏం చేస్తూ ఉంటారంటే ఇవన్నీ వేస్తారు. అప్పుడు ఎలా ఉంటాడు వాడు? గాంధీ తాతలా ఉంటాడు. వేషం వేసుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే ఆ వేషం వేసుకున్న వ్యక్తిలాగా, జంతువులాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వేషం వేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభువారిని మనం వేషం వేసుకున్నామా? కాదు, ధరించుకున్నాము అంటాడు కదా. మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్న మనం ఎలా ఉండాలి? క్రీస్తులాగే ఉండాలి. మన చిత్తం చచ్చిపోవాలి, దేవుని చిత్తమే జరగాలి. రేపు